ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనమున్నాము ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలంకార బ్రహ్మ, ప్రత్యంగిర అమ్మవారి ఉపాసకులు డాక్టర్ గుండిపూడి సుధీర్ శర్మ గురువు గారి దగ్గర మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే గురుగారు, మరి వారాహి అమ్మవారు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి పూజ చేస్తే చాలు అని అనుకుంటున్నాం. సో ఎందుకంటే అది అందరికీ తెలిసిన సత్యమే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి పూజ చేసి ఆయన సక్సెస్ అందరం చూసాం కాబట్టి ఆయన అభిమానులే కాదు, అమ్మవారి అభిమానులు కూడా ప్రతి ఒక్కరు చేయాలని అనుకుంటున్నాం. అయితే అమ్మవారిని పూజించడం వల్ల మనకి కలిగే ఫలితం ఏమిటి? ముఖ్యంగా ఆల్రెడీ 2-3 రోజులు అయిపోయినాయి. సో చాలా మందికి కుదరచ్చు, కుదరకపోవచ్చు మొత్తం 9 రోజులు చేయడానికి. మరి అలా కుదరని వాళ్ళు 3 రోజులు కానీ 5 రోజులు కానీ అలా ఏమైనా చేయవచ్చు అంటారు? ముఖ్యంగా అమ్మవారి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అవకాశం ఉన్న వాళ్ళు 9 రోజులు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులు చేస్తూ ఉంటాం. అలాగే అంటే అప్పుడు కూడాను 9 రోజులు కుదరకపోతే 5 రోజులు, చివరి 3 రోజులు కూడా చేసుకుంటూ ఉంటాం. అమ్మవారికి ఇష్టమైనటువంటి వారాహి కావచ్చు, లేదంటే ప్రత్యంగిర కావచ్చు, దశమహావిద్యలు కావచ్చు, దుర్గా కావచ్చు, రాజరాజేశ్వరి కావచ్చు, లలిత అమ్మవారు కావచ్చు, ఏ అమ్మవార్లకైనా ఇష్టమైనటువంటి తిథులు ఉంటాయి. వాటిని ముఖ్యంగా అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు కూడా. వాటితో పాటుగా వారాహి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి తిథి ఒకటి ఉంది, అమ్మవారి జన్మ తిథి, అదే పంచమి. ప్రతి నెల పౌర్ణమి ముందు వచ్చేటువంటి పంచమి తిథి అమ్మవారి జన్మతిథి అవుతుంది. కాబట్టి 5వ రోజు ఏదైతే మనం నవరాత్రులు ప్రారంభిస్తామో 5వ రోజు నుంచి ప్రారంభించుకొని ఇంట్లో చక్కగా పూజ చేసుకోవచ్చు. లేదు 5 రోజులు కుదరలేదు, కనీసం 3 రోజులైనా సరే మన అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు చక్కగా. ఎలా చేసుకోవాలి అనేటువంటిది చాలామందికి ఉండేటువంటి సమస్య. యంత్రాలు, విగ్రహాలు, కలశాలు, మంత్రాలు, పురోహితులు, ఖర్చులు ఇవన్నీ కూడాను ఇవాళ రోజుల్లో చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక బ్రాహ్మణి తీసుకోవాలన్న వేళల్లో ఉంది, సామాగ్రి తెచ్చుకోవడం, వీటన్నిటితో పాటు యంత్రం తెచ్చుకున్నా, విగ్రహం తెచ్చుకున్నా, కలశం పెట్టుకున్నా మంత్రంతో పాటుగా నియమంగా చేయవలసినటువంటి విధానం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా సర్వసాధారణమైనటువంటి ప్రతి భక్తులు, అమ్మవారిని విశ్వసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను అమ్మవారి మీద భక్తితో, విశ్వాసంతో 5 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. ముఖ్యంగా మనం శీఘ్ర దేవతలు, రాత్రి దేవతలు అని చెప్పుకుంటున్నాం కాబట్టి రాత్రిపూట అమ్మవారికి పూజ చేయడం అనేది విశేషం. అది కూడాను సాయంత్రం 7:30 గంటలు దాటిన తరువాత. మనం చెప్పుకున్నాం సూర్యాస్తమయం అయిన వెంటనే మనకి రాత్రి కాదు. ఈ దేవతలకు ఇష్టమైనటువంటి సమయం, సంచరించేటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో పూజ చేయమని చెప్పి శాస్త్రం చెప్తోంది. కాబట్టి సాయంత్రం 7:30 గంటల తర్వాత రాత్రికి అక్కడి నుంచి ఇంట్లో పఠం పెట్టుకుని చక్కగా వారాహి అమ్మవారి పఠం ఇంట్లో చక్కగా ఉండవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే లలిత అమ్మవారి సైన్యాధ్యక్షురాలు అని చెప్పుకుంటూనే సప్తమాతృకులు అని చెప్పి 7 మాతృకులు ఉంటారు అమ్మవార్లు. వాళ్ళల్లో ఒక శక్తి అమ్మవారు. అలాగే వరాహమూర్తి అంటే సాక్షాత్ విష్ణుమూర్తి. విష్ణుమూర్తి భార్య ఎవరు? వారాహి అమ్మవారు. అంటే అక్కడ లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీ లలితా శక్తులు, అలానే చండీ పరాదేవత, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంలో ఉండేటువంటి శక్తే వారాహి అమ్మ. అయితే దేవుని మందిరంలో పెట్టుకోవాలంటారా, సెపరేట్ గా మన ఇంటి దగ్గర ముందు పెట్టుకుంటాం కదా గోడకి, అలా కూడా పెట్టుకోవచ్చు? మన అవకాశం అవకాశం నియమంగా ఉండి చేసుకుంటే దాని అనుగ్రహం, అంటే ఏదైతే మనం చేసినటువంటి కష్టం విలువ ఏదైతే ఉంటుందో అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా అతి శీఘ్రంగా నెరవేరుతుంది. దీంట్లో ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు, వివాహం కాక ఇవాళ రోజున యువత, మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, చాలామంది బాధపడుతూ ఉన్నారు. అలాగే వివాహం అయిన తర్వాత బంధాన్ని నిలుపుకోవడానికి ముఖ్యంగా ఎక్కువ బాధలు పడుతున్నారు. అంటే సంసారపరమైనటువంటి ఈతి బాధలు ఏవైతే ఉంటాయో ఆ బాధలు, భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి గొడవలు, అలాగే సంతానలేమి కూడా పెద్ద సమస్య ఇవాళ రోజున కదా. వీటితో పాటుగా పుట్టిన సంతానం సత్ప్రవర్తన కలిగి ఉంటాడు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనం తీసుకుంటున్నటువంటి ఒక ఆహారం, దాన్ని నియంత్రిస్తూ కరెక్ట్గా తీసుకుంటే ఇవన్నీ కూడా ఉండవు సమస్యలు మాట చెప్పాలి అంటే. అలానే ముఖ్యంగా భూ వివాదాలు ఏవైతే మనం అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెళ్ళ మధ్య కావచ్చు, అన్న చెల్లెళ్ళ మధ్య కావచ్చు, లేదు మన పొలాలు, స్థలాలు, ఇళ్ళు అన్యాక్రాంతం వేరే వాళ్ళు ఆక్రమించుకొని అన్యాయంగా అవి కోర్టులో వ్యవహారాలు నడుస్తూ, అలాగే ముఖ్యంగా రైతుల గురించి చెప్పుకోవాలి. అసలు రైతు లేకపోతే భారతదేశం ప్రపంచమే లేదు ఒక మాట చెప్పాలంటే. భారతదేశం అంటే దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు ఎవరు అంటే రైతులనే చెప్తాం.
రైతులకి పంటలు పండక కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. అంతే కదా, ఆత్మహత్య వర్షాకాలంలో చేసుకుంటున్న రైతులు కూడా ఈ రోజుల్లో ఎక్కువ కూడా మంది చూస్తున్నాం. వాళ్ళే. అవును. ఆత్మహత్య చేసుకునే వాళ్ళల్లో ఉమ్. యువతతో పాటుగా ఎక్కువగా వాళ్ళే ఉన్నారు. యువత ఏంటంటే ఆత్మన్యూనత, ఉమ్. కరెక్ట్ అయినటువంటి నిర్ణయం నిర్ణయం తీసుకోలేకపోవటం, ఉమ్. సరైనటువంటి ఆలోచన చేయలేకపోవటం, ధైర్యంగా ఉండలేకపోవటం, ఇవన్నీ కూడా యువతకు వస్తే, రైతులకి పంట పండకపోవటం, పండిన పంట ఏదైతే ఉందో ఆ పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర రాకపోవటం, ఇవన్నీ కూడా పెద్ద సమస్యలు అవుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఏమున్నా, అలాగే మనకు తెలియకుండానే శత్రువులు క్షుద్ర ప్రయోగాలు కావచ్చు, ఏదైనా ప్రయోగాలు అంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మనకు తెలియకుండా ఎక్కడో చేస్తుంటారని చెప్తుంటారు. వాటికి సంబంధించినటువంటి వస్తువులు కూడా మన ఇంట్లో వేస్తూ కూడా ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అమ్మా, అలా కూడా అందుకని ఇందాక మనం చేయొచ్చు. చెప్పిన సంకల్పంలో కూడా ఆహా. ఒక విశేషమైన అవును, సంకల్పం చెబుతాం. సంకల్పం చెప్పారు, విశేషంగా సకల చెప్పారు. శత్రుకృత క్షుద్ర ప్రయోగ పంచగిరి ప్రయోగ శల్యతంత్ర ప్రయోగ భగళా ప్రయోగ అసురీ ప్రయోగ వీరభద్ర ప్రయోగ రేణుకా ప్రయోగ కక్షపుట ప్రయోగ త్రయోదశ సన్నిపాత అష్టాదశ కుష్టు అష్టమహావిధ గుల్మ పక్షవాత ప్రయోగాన్ మార్జాల తంతు మూషిక తంతు శరభతంతు శార్ధూల తంతు వృశ్చిక తంతు పాషాణ తంతు నారికేళ తంతున కొబ్బరికాయతో చేయొచ్చు, అమ్మా. రాయితో మంత్రించి ప్రయోగం చేయవచ్చు, పిల్లిని మంత్రించి మన ఇంట్లోకి ప్రవేశం చేయవచ్చు, కుక్కల ద్వారా చేయవచ్చు, జంతువుల ద్వారా ఏ జంతువు ద్వారా అయినా చేయవచ్చు. అంటే ఇన్ని రకాల ప్రయోగాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రయోగ బాధలు ఏమైనా ఉంటే అమ్మవారిని ఆరాధిస్తే అలాంటి క్షుద్ర శక్తులన్నింటి కూడా దునిమి వేస్తుంది అమ్మవారు. అలాగే మనకు తెలియకుండా మనం దాటుతూ ఉంటాం, అవును. రోడ్ల మీద దిష్టి తీసేసి 4 రోడ్ల మధ్యలో అమావాస్య రోజున బాగా ఎక్కువ మంది చూడొచ్చు. అవును. అవన్నీ కూడా మనకు తెలియకుండా వాహనం మీదనో మనం నడుచుకుంటూ వెళ్తున్నా దాటుతూ ఉంటాం. అలాంటి దృష్టి దోషాలు ఏవైతే ఉంటాయో అవి కూడా పోతాయి. అలాగే ఒకడు బాగుంటే ఫస్ట్ చూడలేనటువంటి వాళ్ళలో మన వాళ్ళే ఉంటారు అంతే ఎక్కువగా. కదా, మన పక్కన ఉన్న వాళ్ళే, ఆ, ఎక్కడో ముందు అవసరం లేదు. మన ఇండియన్స్ ఉండేటువంటి, అంటే మన ఇండియన్స్ అని చెప్తున్నాను కాదు, ప్రతి మానవుడికి హ్యూమన్ కి ఉండేటువంటి ఒక ఆలోచన ఏంటంటే కరెంటు పోతే ఏం చేస్తాం మనం? పక్కింటోడికి కరెంట్ పోయిందా ఫస్ట్ లేదా పక్కింట్లో చూస్తాం మనం. మనకు పోయినా పర్లేదు కానీ పక్కింటి వాడికి మాత్రం ఉండకూడదు. అమ్మయ్య పోయిందా అయితే అందరికీ ఓకే. పోయింది వస్తుంది అనే ఒక రకమైనటువంటి సైకాలజీ మనది. కాబట్టి పక్కవాడు బాగుపడుతుంటే చూడలేము మనం ఎక్కువగా. అంతే. అలాంటి నరఘోష. కొంతమంది చూడండి, మంచి షర్ట్ వేసుకోగానే ఎవరైనా వచ్చి 10 సార్లు చెబుతారు బాగుందిరా అని. కరెక్ట్ గంట వాడు కింద పట్టమో, దానికి బురద కావటమో, చినిగిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ వాడు జరుగుతుంది. ఒకసారి నుంచి వేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అంటే ఘోష అనేది ఏంటంటే కూడా దృష్టి దోషం అని చెబుతూ ఉంటాం. మన చూపు కాదు, మన మనస్సులో ఉండేటువంటి ఆలోచన మన దృష్టి ద్వారా ఎదుటి వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి అలాంటి నరఘోషలు ఏమన్నా ఉన్నా కూడాను ఈ అమ్మవారి ఆరాధన ద్వారా తప్పనిసరిగా నామస్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్, అమ్మవారి నామాన్ని శ్రీ వారాహ్యే నమో నమః అనేటువంటి నామాన్ని మనస్ఫూర్తిగా భక్తితో అమ్మవారి మీద విశ్వాసంతో కనుక చేయగలిగితే మనకంటే ముందుగా అమ్మవారు వెళ్ళి మన కార్యాన్ని దిగ్విజయం చేసుకొని ముందుకు వస్తుంది. అయితే తప్పనిసరి. గురుగారు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఇప్పుడు మీరు సంతానానికి సంబంధించి, వివాహానికి సంబంధించి చెప్పారు. అలాగే అప్పుల బాధతో బాధపడే వాళ్ళు ఉంటారు, ధనం కావాలనుకునే వాళ్ళు ఉంటారు, పొజిషన్స్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు, వ్యాపారంలో అభివృద్ధి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి అంటే ప్రత్యేకమైన రెమెడీ ద్వారా అమ్మవారిని మనం ఆరాధించి చేసుకునే రెమెడీ ఏమైనా ఉంటుందా? వీళ్ళందరికీ సమస్య ఏదైనా అమ్మవారికి ఒక పరిష్కారం ఉంటుంది. చాలా మంది మనం దీపారాధన చేస్తూ ఉంటాం. అమ్మవారి పూజ ముందు, ప్రతి పూజ ముందు దీపారాధన చేస్తూ ఉంటాం. దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనె, ఆవు నెయ్యో వాడుతూ ఉంటాం, లేదంటే ఆముదం కూడా వాడుతూ ఉంటారు కొంతమంది. కానీ వారాహి అమ్మవారికి ఆవ నూనె అంటే చాలా ప్రీతికరం. ఆవ నుంచి నూనె తీస్తారు కదా, ఆవ నూనె అంటే చాలా ప్రీతికరం. కాబట్టి చామదుంప గడ్డ ఉంటుంది మనకి, దాని పైన చక్కగా ప్రమిదలాగా కొంత మేరకు చెక్కేసి దాంట్లో ఒక ఒత్తి వేసి ఆవ నూనెతో దీపారాధన చేస్తే అతి శీఘ్రంగా, అంటే అమ్మవారు ఉండేదే చాలా ఉగ్రంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి మనం చెప్పిన దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తాను. ఒక వేడిని వేడి చేస్తే చల్లబడుతుంది, ఉష్ణేన శీతలం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది కాబట్టి ఆవ నూనె అమితమైనటువంటి వేడిని పెంచేటువంటి తత్వం కలిగినటువంటి ఒక పదార్థం. కాబట్టి ఇంకా ఉగ్రపరచడం ద్వారా అమ్మవారు శీతలమై ప్రసన్నమై మన కోరిక తొందరగా తీరుస్తుందని చెప్పేది ఒక పరిష్కారం. ఆవ నూనెతో ఈ చామదుంప గడ్డతో తీసుకొని చక్కగా ప్రమిదలాగా చెక్కేసి దాంట్లో ఒత్తి వేసి దీపారాధన చేసి కూర్చొని 1 గంట సేపు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను గంటలు జపం చేయాలన్నా, పూజలు చేయాలన్నా, వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా వాళ్ళకి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసం రాత్రిపూటే మనం చేయమని చెబుతున్నాం. రాత్రిపూటే కాబట్టి 1 గంట సేపు అమ్మవారి కనుక కేటాయించగలిగితే మిగిలిన 23 గంటల 45 నిమిషాలు మనం ప్రశాంతంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. మనకు కావాల్సిన సకల సౌఖ్యాలు కదా. అమ్మవారు మనకంటే ముందు ఆవిడే తీసుకెళ్ళిపోతుంది, ఆవిడే వెళ్ళిపోతుంటుంది. ఇంకోటి, చాలా మందికి కొన్ని చోట్లకి ప్రయాణం చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ వెళ్ళలేకపోతూ ఉంటాం.
అలా అమ్మవారిని నమ్ముకున్నటువంటి వాళ్ళలో అత్యంత ఎక్కువ సార్లు జరిగేటువంటి ఒక విశేషమైనటువంటి ప్రక్రియ. దేనికి అంటే అక్కడికి వెళ్తే ఏదైనా ప్రమాదం ఉంటే ఆవిడ ముందుగానే ఆపేస్తూ ఉంటారు. నీకు అక్కడ కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళకు అంటే ఆల్రెడీ అమ్మవారు వెళ్ళి చూసొచ్చినట్టే కదా, అంతే కదా. అక్కడ ఏముందో చూసొచ్చినట్టే కదా. లేదు, అక్కడ ఏదైనా శత్రు బాధలు ఉన్నాయి, వాయిదా వేస్తూనే ఉంటుంది, వేస్తూనే ఉంటుంది, వేస్తూనే ఉంటుంది, ఎందుకు వాయిదా పడుతుందని మనం బాధపడక్కర్లేదు. బాధపడుతుంటాం. అదే మనం అనుకున్నాము వెళ్ళలేకపోతున్నామని. అక్కడ ఏదో నీకు సమస్య రాబోతుంది కాబట్టి అమ్మవారి ముందుగా వెళ్ళి అక్కడ ఉన్న సమస్యను మొత్తం పరిష్కరించి వచ్చిన తర్వాత నువ్వు మాత్రమే, నువ్వు అమ్మవారిని నమ్ముకున్నావు కాబట్టి అక్కడ నిన్ను పంపించడం, ఈ పని చేసుకొని రావడం అనేది జరుగుతుంది. అంటే అమ్మవారు మనలో ఉండేటువంటి అత్యంత శక్తివంతురాలు ఎవరన్నా ఉన్నారు అంటే వారాహి అమ్మవారు. ఎంత అద్భుతంగా వివరించారు గురుగారు, చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చూసారు కదండి, మరి ఇది వారాహి అమ్మవారిని మనం కూడా పూజించి మనకున్నటువంటి సకల కోరికలు నెరవేర్చుకోవాలంటే ఎలాంటి రెమెడీస్ ద్వారా మనం అమ్మవారిని పూజించాలి, ఖచ్చితంగా మనం చేయవలసిన కొన్ని రెమెడీస్ కూడా మన కోరికకు తగినట్టుగా వివరించారు కదా గురువుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.